ఈ ఒక్క పొడి కారం రెడీగా ఉందంటే మనకి కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే మనము లంచ్ బాక్స్లలోకి కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ పొడిని మనం బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఈ పొడి కారం ఉంది అంటే వాళ్ళ వంటని క్షణాల్లో అయిపోగొట్టేస్తారు. ఈ పొడి కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. కొబ్బరి అయినా తీసుకోవచ్చు, కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు. కొబ్బరి తీసుకొని ఇలా మన తగినంత ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, ఒక 5-6 రెబ్బల ఎల్లిపాయలు, కొంచెం పసుపు వేసేసి ఎక్కువ తిప్పకుండా మిక్సీని పల్సిచ్చుకుంటూ ఈ పొడి కారాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని రెడీగా ఉంచాము అంటే మనకి ఈ పొడి క్షణాల్లో రెడీ అవుతుంది కదా. ఈ పొడిని మనము ఆలు కర్రీకైనా, దొండకాయ కర్రీకైనా, వంకాయ కర్రీకైనా, కాకరకాయ స్టఫ్డ్ కర్రీ చేస్తాం కదా, ఆ కాకరకాయ స్టఫ్డ్ కర్రీకైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సింపుల్ టిప్స్ కోసం, రుచుల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.